సార్ వర్మకే పిఠాపురం బాధ్యత. ఇదెలా చూడాలి? అసలు పిఠాపురం అనేసరికల్లా అదొక రకమైన హీట్ ఉంటుంది. అది నిజమే కదా! ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ కాపోయినా వీర జన సైనికులకు ఇది ఒక చిన్న సైజు ఝలక్ లాంటిదే. హ్మ్. ఎందుకంటే వర్మ ఏ రోజు నిశ్శబ్దంగా లేడు. ఆయన ఎన్నికలకు ముందు లేరు, ప్రచారంలో కూడా గట్టిగా ప్రచారం చేశారు. తర్వాత కూడా నా స్థానం నాదే అంటే వర్మ, కర్మ అని ఇట్లాంటివన్నీ వీళ్ళు తేలిగ్గా మాట్లాడారు. వర్మ అనకపోయినా కర్మ అని దాదాపు అవును. ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు కదా అక్కడ కర్మ అంటే ఇది వర్మ కోసమే అని చెప్పి. కానీ ఆ తర్వాత కూడా ఆయన 1, 2 సార్లు ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యలు, ఇసుక దందాలు ఇట్లాంటి వాటి అన్నింటి కూడా ఉందా చెప్తూ వచ్చారు. హ్మ్. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత పోనీ ఆయన కోరినట్టుగా ఎమ్మెల్సీ ఇస్తారంటే ఈయనకి ఇవ్వకపోగా నాగబాబుకి ఇచ్చారు. సో ఇదేదో సామెత చెప్పినట్టుగా తయారైంది. ఖచ్చితంగా ఎవరైతే ఆయన ఇలా అంటున్నారో వాళ్ళని ఎమ్మెల్సీని చేసి ఈయనకు అది వరకు ఇచ్చిన వాగ్దానం ఏమో ఇప్పటివరకు నెరవేరలేదు. చిన్న చితక తీసుకునే మనిషి అని నేను అనుకోను. దానికి ఏదో ఆ గౌరవం అది కాపాడబడితేనే. అందుకని ఆయన పీఠం నాది, పిఠాపురం నా అడ్డానే, నేను పిఠాపురం వదులుకోను అనేటటువంటి వైఖరిలో ఆయన బలంగా ఉన్నాడు. కాదు పిఠాపురం మా అడ్డా, ఇంకెవరు ఉండకూడదన్న పద్ధతిలో ఎంపీలు ఎమ్మెల్యేలు జనసేన తెచ్చి ప్రయత్నం చేసిన తర్వాత కూడా అదేమీ పట్టాలు ఎక్కినట్టుగా కనపడదు. దానికి తోడు 2, 3 అంశాలు దళితుల మీద ఇవి మృతి చెందడం ఇట్లాంటివి జరిగిన తర్వాత పిఠాపురం కొంచెం టెన్షన్ స్పాట్గా కూడా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఇచ్చిన ప్రతి పిలుపును వర్మ చాలా ఉత్సాహంగా అమలు జరుపుతున్నాడు. ఆయన ఖచ్చితంగా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి, లోకేష్కి నాయకత్వం ఇవ్వాలి అంటే వాయిస్ ఆఫ్ లోకేష్. పిఠాపురంలో వాయిస్ ఆఫ్ లోకేష్, మిగతా చోట్ల వాయిస్ ఆఫ్ లోకేష్కు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో వాయిస్ ఆఫ్ లోకేష్ బలంగా వినిపించడానికి రాజకీయమైన అర్థం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆయన్నే మళ్ళీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు అని నేను వార్త చూస్తున్నాను. అది ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, డెఫినెట్గా అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఉందనే అనుకోవాలి. అంటే జనసేనను ఎవరినో సంతృప్తి పెట్టడానికి మా కార్యకర్తలను, మా వాళ్ళను, మా మూలాలు మేము వదులుకోము అనే మెసేజ్ వాళ్ళు పంపదలుచుకున్నారు. ఇంకోటి పిఠాపురం ఒకసారి మేము చేసాం కాబట్టి ఇంకా మాదే అంటే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చేసరి కూడా పిఠాపురంలోనే పోటీ చేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇదివరకు భీమవరంలో, గాజువాకలో చేశారు, ఇప్పుడు పిఠాపురంలో చేశారు. ఇప్పుడు రేపు ఇంకో చోటికి కూడా పోవచ్చు. అనేక మంది సెలబ్రిటీలు లేదా పెద్ద నాయకులు ఒక్కొక్కసారి ఒక్కో చోట పోటీ చేస్తుంటారు కదా. మరి ఆయన ఉన్నారని చెప్పి ఉన్న పునాది ఉన్న వర్మని పక్కన పెట్టుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఏమవుతుందో ఇవన్నీ తర్వాత అనే ఒక ఇది కూడా తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు. అందుకని ఇట్స్ ఏ బోల్డ్ డెసిషన్ అనుకుంటా వర్మనే ఇన్ఛార్జిగా ప్రకటించడం అన్నది. ఓల్డ్ డెసిషను, కోల్డ్ స్ట్రాటజీ అని కూడా చెప్పవచ్చు చాలా ఖచ్చితంగా. ఇంకా దీని మీద మళ్ళీ చూడాలి, ఇంకా కొణిదెల బ్రదర్స్ ఎలా స్పందిస్తారు, ఆ తర్వాత స్థానిక అంశాలు ఎలా ఉంటాయి అని. ఎందుకంటే చాలా తగాదాలు, వివాదాలు కూడా జరిగాయి కాబట్టి. బట్ ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ పిఠాపురం. పిఠాపురం ఏదో చాలా సుభిక్షంగా ఏ సమస్యలు లేకుండా ఉందనే పరిస్థితి అయితే ఉండలేదు మొత్తానికి. సరే, ఇది ఇంకా పెరగవచ్చు. ఇప్పుడు హీటింగ్ కొంచెం వర్మకు ఇది చేయడంతో ఈ హీటింగ్ కొంచెం పెంచే ప్రయత్నం కూడా జరగవచ్చు. స్థానిక ఎన్నికలు త్వరలో వస్తాయి, అది కూడా వీళ్ళ దృష్టిలో ఉండాలి. స్థానిక ఎన్నికలు గెలవాలంటే అక్కడ పట్టున్నటువంటి నాయకులు, అభ్యర్థులు కూడా కావాలి. తెలుగుదేశం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి.